Abhiruchi on Wheels. ఈ రోజు మన ఎన్టీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్ హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని టెలికాం కాలనీలో ఉందండి. అలాగే గీత చూసావు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో, అందరూ రెడీగా ఉన్నారు. సో పార్టిసిపెంట్స్ రెడీ అండ్ మా ఊరి చిట్కాలు చెప్పడానికి రెడీ, చెప్పుకోండి చూద్దాం ఆడడానికి రెడీ. సో అందరికి ముందు హాయ్ చెప్పేద్దామా? ఓకే హాయ్. ఓకే మరి మంజు మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు, హాయ్ చెప్పేద్దామా? హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే మరి గీత పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు, మనమే ఆలోచనలో ఉంది కదా. మనం కూడా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే మరి ఆడియన్స్ స్పెషల్ లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, చూద్దామా మరి ఏంటో? చూద్దామా. చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు యా, చక్కగా ఈ గింజ చిక్కుళ్ళు అంటే చాలా ఇష్టం చాలా మందికి కూడా. చేసుకోవచ్చు, కూరలు చేసినా కూడా ఆ గింజలు అలా తగులుతున్నా కూడా చాలా టేస్టీగా అండ్ చాలా హెల్దీ కూడా. యా, ఫైబర్ ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి చిక్కుడుకాయలు యాక్చువల్ గా. మరి మెయిన్ ఇంగ్రీడియంట్ చిక్కుడుకాయలండి. మరి ఎవరు రెడీగా ఉన్నారు చిక్కుడుకాయలతో వంటలు చేయడానికి? రెడీయా? రండి రండి. హాయ్. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? మీరు ఇటు వచ్చేయండి. మీ పేరు? సుజాత. సుజాత గారు. మీ పేరండి? విజయలక్ష్మి. సో సుజాత గారు, విజయలక్ష్మి గారు ఈ రోజు మాకు చిక్కుడుకాయలతో వంట చేస్తారనమాట. వెరైటీ రెసిపీస్ చేయాలి మరి. ఓకే రెడీ ఇద్దరు కూడా? రెడీ. ఎవరు ఫస్ట్ చేస్తారు? మీరు చేస్తారా? ఏం చేయబోతున్నారు? చిక్కుడుకాయ డ్రై ఫ్రూట్ కర్రీ చేస్తున్నాను. ఓకే, డ్రై ఫ్రూట్ కాంబినేషన్ అన్నమాట. చిక్కుడుకాయ డ్రై ఫ్రూట్ చాలా వెరైటీగా ఉంది కదా కాంబినేషన్. మనం జనరల్ గా వేసుకుని డ్రై ఫ్రూట్స్ అసలు వేసుకోము. మరి చూద్దాం ఎలా ఉంటుందో. మరి చిక్కుడుకాయ డ్రై ఫ్రూట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా నోట్ చేసుకోండి. చిక్కుడు డ్రై ఫ్రూట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు 1/2 కిలో, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, పాలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 1 రెమ్మ, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతి కూర కొద్దిగా. ఓకే మరి యా, చిక్కుడుకాయ డ్రై ఫ్రూట్స్ కర్రీ ఎలా చేయాలి? ముందుగా కొద్దిగా నూనె వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతికూర వేసుకోవాలండి. ఇదిగో నీ వెపన్. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇది కొంచెం గోలిన తర్వాత మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుందండి, ఫ్రెష్ గా చేసుకోవాలి. చేసుకొని పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా అంతా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇంకా ఒక విజిల్ అంతా బాయిల్ చేసిన తర్వాత ఆ చిక్కుడుకాయను ఇందులో వేసుకోవాలి. హాఫ్ బాయిల్ అవ్వాలి. అవునండి. ఇందులో మగ్గిపోతుంది. డైరెక్ట్ ఫ్రై చేయాలంటే మనకి ఫ్రై అయితే అవుతుంది కానీ కర్రీ కంటే కొంచెం టైం పడుతుంది కదా. టొమాటోసా? ముందు టొమాటోసా? అవును. ఓకే. డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేయాలనిపించింది మీకు చిక్కుడుకాయ కర్రీలో?
ప్రోటీన్స్ బాగుంటది కదండి, చిక్కుడుకాయ ఆల్రెడీ ఇట్ ఇస్ ప్రోటీన్ అండ్ విటమిన్ కే, అండ్ దాంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే దానికి టేస్టీగా ఉంటుందండి. ఓకే, టేస్ట్ కోసం అండి. ఓకే ఓకే. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది బాగుంటుందండి. అవునా? అవును, అంటే ఆ టేస్ట్ ఏమన్నా ఇందులో వస్తుందండి. అంటే మెంతి కూర వేసారు కదా, కాస్త ఆ ఫ్లేవర్ అలా వస్తుంది. ఓకే ఓకే. ఇది కాస్త వేగాల, ఇది కొంచెం టొమాటో మగ్గాలి, చాలా మగ్గాలండి. మగ్గితేనే అది బాగుంటుంది, ఎందుకంటే చిక్కుడుకాయ ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయింది. ఓకే. సో మరి అది మగ్గేలోపు ఇక్కడ టైం పట్టేటట్టుంది. నేను ఓ చిట్కా, మా ఊరి చిట్కా తెలుసుకుని వస్తాను. ఓకే ఓకే అండి, మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, అలాగే నా చేతిలో గిఫ్ట్ కూడా రెడీగా ఉంది. మరి చిట్కా తెలుసుకుందామా? హలో అండి, మీ పేరు? వందన. వందన గారు, ఏం చిట్కా చెప్తున్నారు? అది కాటన్ చీరలండి, మన ఉప్పులా వేసి సేపు నానబెట్టి వాష్ చేస్తే కొత్తగా ఉంటాయండి చీరలు. కొత్తగా ఉంటాయి అండి. చిట్కా చాలా బాగుంది కదండి, అని చాలా ఉపయోగపడుతుంది కూడా. నీళ్ళల్లో ఉప్పు వేసి కాటన్ చీరల్ని నానబెట్టి ఉతికితే గనక కలర్ దిగకుండా ఎప్పుడు కొత్త వాటిలా ఉంటాయంటండి. సో చాలా బాగుంది వందన గారు, మీకోసం ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. తర్వాత కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేయాలండి, వేసేసి చిక్కుడుకాయ వేసేయాలి. ఓకే, మా ఊరి చిట్కా అయిపోయిందమ్మా. ఇక్కడ కూడా వచ్చింది, టమాటాలు మగ్గిపోయాయి, ఇదిగో చిక్కుడుకాయలు వేయించేసాం. ఈ చిక్కుడుకాయ నువ్వులతో బాగా పోతుందండి, చాలా బాగుంటుంది. నువ్వులు చిక్కుడుకాయ కాంబినేషన్ బాగుంటుంది. చిక్కుడుకాయ యాక్చువల్ గా వింటర్ లోనే వస్తుందండి, సో నువ్వులు కాంబినేషన్ చేసామంటే వింటర్ లో చాలా బాగుంటుందండి. ఓకే ఓకే. అంటే వేడిగా ఇది ఉంటుంది కదండి. సమ్మర్ లో చేసుకోవాలంటే నువ్వులు అవాయిడ్ చేయాలా? లేకపోతే నువ్వులు వేడి కదా, బాడీకి హీట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ ఏంటంటే కొన్ని డిషెస్ మనకి వింటర్ స్పెషల్ అలా ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో నువ్వులు యాడ్ చేసుకుంటే ఎలాగో వింటర్ లో ఇది దొరుకుతుంది కాబట్టి కొంచెం బాడీకి ఆ హీట్నెస్ అనేది ఉంటుంది. చిక్కుడుకాయ మగ్గిన తర్వాత నువ్వులు, కాజు, బాదాము, ధనియాలు, జీలకర్ర, ధనియాలు, సాజీరా, కొంచెం ఇలాచి, లవంగం అంటే మసాలా యాడ్ చేయాలి. సో అయితే ఇందులో వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, మసాలా దినుసులు ఇవన్నీ వేయించేసుకుని ఎప్పుడు కిచెన్ లో ఉంటుంది కదండి రెడీగా. సో అది ఇది వేయినా అంటే ఇది మామూలుగా వేరే కూరలు కూడా వేసుకోవచ్చు. రెడీ చేసి పెట్టుకుంటే వేరే కూరలలో కూడా వేసుకోవచ్చు. సో మీకు ఇది ఏంటంటే ఇప్పుడు మీకు డ్రైగా కావాలంటే ఇలానే రైస్ లో తినాలంటే ఇలానే తీసుకోవచ్చు. వద్దు అనుకున్న వాళ్ళు మనం కొంచెం ఈ పాలు యాడ్ చేస్తే అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అవునండి. సో ఇస్ రెడీ అండి. ఆఫ్ చేసేద్దాం. ఓ అయితే పాలు వేసిన వెంటనే కొంచెం కట్టేయాలి, ఎందుకంటే మళ్ళీ లేకపోతే విరిగిపోయినట్టు అవుతుంది కదా. అలానే ఏం విరిగిపోదండి, ఏం విరిగిపోదు. లాస్ట్ లో వేసుకుంటే మనం టమాటాలో ఎలా వేస్తామో ఈ దీంట్లో కూడా అదే. అంతేనా? సరే. ఓహో ఓకేనండి. ఒక్క జీడిపప్పుతోనే డెకరేట్ చేస్తున్నారు మీరు. ఇందులో వేసాం కదండి, పౌడర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఉంది. ఓకే ఓకే. ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర. ఓకే, చిక్కుడుకాయ డ్రై ఫ్రూట్ కర్రీ రెడీ అండి. వెరీ గుడ్, మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ డిఫరెంట్ గా కూడా ఉంది. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా చిక్కుడుకాయ డ్రై ఫ్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు డ్రై ఫ్రూట్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా వేయించిన నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు, ధనియాలు, మసాలా దినుసులు, జీలకర్ర, కారం, ఉప్పు కలిపి పొడి చేసి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మెంతి కూర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి తగినన్ని పాలు పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడుకాయ డ్రై ఫ్రూట్ కర్రీ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. ఓకే అండి, మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. మరి తెలుసుకోవడానికి మీరు రెడీ కదా? ఓకే, మీ పేరు? చంద్రకళ. చంద్రకళ గారు కొంచెం గట్టిగా చెప్పండి. మొండి మొటిమలు ఇట్లా ఉంటే తేనె, నిమ్మరసం,
10 రోజులు తాగితే తగ్గిపోతుందండి. ఓ సమ్మర్ లో ఈ వేడి మొటిమలు చాలా కామన్ అండి, అందరికీ వస్తూ ఉంటాయి, చిన్న పిల్లలకు కూడా. సో వాళ్ళ చేత కూడా తాగించవచ్చు. నిమ్మకాయ తేనె కలిపి 10 రోజుల పాటు తాగితే 10 రోజుల్లోనే రిజల్ట్ ఉంటుందంట. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకు ఈటీవీ నుంచి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు? చిక్కుడుకాయ వంకాయ కూర. చిక్కుడుకాయ వంకాయ కూర బాగుంటుంది కాంబినేషన్. చూడండి చేశాక అవునా, చేశాక రుచి చూడమంటారా? ఓకే, మరి విజయలక్ష్మి గారు చిక్కుడు వంకాయ కూర చేస్తారంట. మరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలు: తరిగిన చిక్కుడుకాయలు 1/2 కిలో, తరిగిన వంకాయలు 1/2 కిలో, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, చింతపండు రసం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. వెరీ గుడ్. విజయలక్ష్మి గారు ఇంకా స్టార్ట్ చేద్దామండి. కుక్కర్ లో చేయాలా ఇది? అవునండి. స్టవ్ వెలిగించి ముందు ఉడకపెట్టుకోవాలన్నమాట అన్ని. లేదండి, డైరెక్ట్ గానే వేసేస్తాను, ఎందుకంటే కుక్కర్ పెట్టాను కాబట్టి. చేసేస్తారా? చేసేస్తాను. ఓకే, అంటే వంకాయలు మగ్గాలి కదా అందుకనే. ఓకే, ఫస్ట్ గా ఆయిల్ పోసుకుందాము. మామూలుగా వంకాయ చిక్కుడు కాంబినేషన్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదండి, అయితే ఇప్పుడు మన వంటల్లో డిఫరెంట్ ఏంటంటారు స్పెషాలిటీ? తక్కువ ఐటమ్ లో తక్కువ టైం లో చేసుకోవడం రుచికరంగా కూడా ఉంటుంది. కొంచెం నూనె ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. ఇదేంటి ఫ్రై లాగా వస్తుందా? లేదండి, కొంచెం అంటే కొద్ది ఫ్రై కాకుండా అటు గ్రేవీ కాకుండా వస్తుందా? మామూలుగా రైస్ లో సుజాత గారు చిక్కుడుకాయలో పోపు వేసుకుని అన్నారు కదా, ఇవిడేమో అన్ని గింజలేస్తే అందుకని అడుగుతున్నాను. అందరూ ఒకే వెరైటీ బాగుంటుంది కదా. అదే అంటే ఆవిడ అన్నారు, నేను కూడా మామూలుగా పోపు ఇలా వేయటం వేరే అనుకుంది పాప. ఆగండి ఆగండి, వేయండి. పెడతాను. పర్లేదు, ఎన్ని మిరపకాయలు కాదు, కరివేపాకు వేస్తున్నారేమో. మాకు అన్ని తెలిసిపోయాయి చూసి చూసి ఏది పేలుతుంది, ఏది పేలదు అనేది. ఓకే, వేయండి. కలపాలి. నువ్వు మరీ మూత పెట్టేసావు పాప. పర్వాలా, అది అలా అయితే అది వచ్చేసా. నెక్స్ట్ చిక్కుడుకాయలు. ఓకే ఓకే, వంకాయలు తరిగి వేసిన వంకాయ ముక్కలు. అన్ని తెల్ల వంకాయలు తీసుకున్నారు. అవునండి, టేస్టీగా ఉంటాయి. టేస్ట్ ఉంటుంది అంతే. ఓకే, మామూలుగా నల్ల వంకాయలు ఉంటే ఇవి నాటు వంకాయలు అంటుంటారు కదా, కాబట్టి అవి టేస్ట్ మన ఇష్టం, అట్లా ఏమి లేదు. ఏది దొరికితే అది. మీకు నల్ల వంకాయలు దొరికితే నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు కొంచెం టేస్టీగా కావాలంటే తెల్ల వంకాయలు దొరికితే తెల్ల వంకాయలు. కొద్దిగా పసుపు, ఓకే, సాల్ట్. హ్యాపీగా అన్ని ఒక దాంట్లో మూత పెట్టేస్తే 10 నిమిషాలు కూర రెడీ అనమాట. ఓకే, అదేంటి పేస్ట్ ఏదో వేసారు, అది ఎప్పుడు తర్వాత ఇప్పుడు పసుపు ఉప్పు వేసారు కదా, కలుపుకుండానే పెట్టేస్తున్నారు. ఆ వాటర్ కి అది ఎలాగో మగ్గి కలిసిపోతుంది కదా. కొద్ది మగ్గాక ఒక విజిల్ రాగానే తీసేసి వెయిట్ చేయాలా? బోల్డ్ అంత టైం టైం దొరికింది. మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నేను ఇలాగా మా ఊరు చిట్కా చెప్పేసి వస్తాను. మంచి గిఫ్ట్ కూడా ఇచ్చేసి వచ్చేసి. ఓకే 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 అండి, ఇంకొక మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, తెలుసుకుందామా? హలో అండి, మీ పేరు? హలో, నా పేరు శోభానండి. శోభా గారు, ఏం చిట్కా చెప్తున్నారు మా కోసం? కూరలో ఆయిల్ ఎక్కువైంది అనుకుంటే గోధుమ పిండి ఉండలుగా చేసి దాంట్లో వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది మేడం. అవునా? అంటే ఆ ఉండల్ని మనం తినేయచ్చా లేదా మళ్ళీ తీసి పక్కన పెట్టేసేయాలా? గోధుమ పిండి కదా, తినేయచ్చు. సో అదండి, కూరలో నూనె ఎక్కువైనట్లయితే గోధుమ పిండిని ఉండలుగా చేసి కూరలో వేస్తే నూనె అంతా అది పీల్చేసుకుంటుందంటే అప్పుడు కూర టేస్టీగా ఉంటుంది. ఓకే శోభ గారు, చాలా మంచి చిట్కా చెప్పారు. ఇప్పుడు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. విజిల్ వచ్చేసింది కదండి, ఇప్పుడు దాన్ని మనం చల్లారాక తీసేద్దాం. చూద్దామా మరి? మొత్తం ప్రెషర్ అంతా వెళ్ళిపోవాలా? లేదు, అది వచ్చింది, అది తెప్పిద్దామని నేను చూస్తున్నాను. చూడండి, మనం కూర ఉడికిపోయింది, చూస్తున్నాం. ఆ పసుపు అలాగే ఉండిపోతుంది. చూడండి మీరు, అది కలిసిపోయింది చూసావా? చూడు, అదే ముందు కలపచ్చు కదా, మూత పెట్టుంటే కలపడానికి వీలవుతుంది కదా, అందుకని ఆవిడ కలపలేదు అనమాట. ఉడికితే బాగా పడుతుందని. చూడండి, ఇందులో చూస్తున్నాం. చూడు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. అది కాకుండా ఎప్పుడు ఒకటే వెరైటీ కాకుండా మిక్స్ చేసి తింటే. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఒక్క నిమిషం స్టవ్ వెలిగించండి, కొద్దిగా మగ్గాక తీసి ఒక 2 నిమిషాలు. సో చాలా అంటే ఆ ప్రెషర్ కి అది కూడా బాగా మగ్గుతుంది, మనకి ఆ వాటర్ కూడా ఎక్కడికి వెళ్ళకుండా అందులోనే ఉంటుంది. ఆ రకంగా కూడా మంచిదే కదా. మరి ఫ్రై లాగా అయిపోకుండా చక్కగా కొంచెం గ్రేవీ కాదు, ఫ్రై కాదు, ముద్దుకూర. ఓకే ఓకే, భలే అయిపోయింది, కలర్ఫుల్ గా. యా, అండ్ అల్లము వేసేటప్పటికి మంచి ఘాటు కూడా బాగా వస్తుంది కదా. బాగా మగ్గిపోయాయి కూడా. బాగుందండి డెకరేషన్ చక్కగా బుడ్డి బుడ్డి వంకాయలు.
బాగుంది, బౌల్ బాగుంది, యా డెకరేషన్ బాగుంది. ఓ ఎండుమిరపకాయలు డెకరేషన్ కి తీసి పక్కన పెట్టారు. రుచికరమైన చిక్కుడుకాయ వంకాయ కూర రెడీ. చూడండి, తప్పకుండా చూస్తామండి. ఓకే అండి, చూసారు కదా వేడివేడిగా చిక్కుడు వంకాయ కూర రెడీ అయిపోయింది. మరి మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు వంకాయ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా కుక్కర్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. దీనిలో ఎండుమిరపకాయలు వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, చిక్కుడుకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. దీనిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, చింతపండు రసం పోసి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించిన ఎండుమిరపకాయలతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడు వంకాయ కూర రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మనం ఇచ్చిన మెయిన్ ఇంగ్రీడియంట్ చిక్కుడుకాయ ఇద్దరు కూడా 2 వెరైటీస్ చేశారండి. మరి చూద్దాం ఈ రోజు విన్నర్ ఎవరో. రండి విజయలక్ష్మి గారు. సో మీది చిక్కుడు వంకాయ కూర కదా. ఓకే విజయలక్ష్మి గారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సుజాత గారు మీరు రండి. చిక్కుడు డ్రై ఫ్రూట్ కర్రీ. సో ఆ మసాలా అంతా డిఫరెంట్ గా మిక్స్ చేసి వేశారు. ఓకే సుజాత గారు, మీరు కూడా ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే అండి, మరి మన జడ్జెస్ డిసైడ్ అయిపోయారు. చూద్దాం ఆడియన్స్ స్పెషల్ లో విన్నర్ ఎవరో ఈ రోజు. రాజుగారు 2 కూడా బాగున్నాయి కదా చిక్కుడుకాయ రెసిపీస్, 2 డిఫరెంట్ టేస్ట్ కాంబినేషన్స్ కానీ బాగున్నాయి. చాలా బాగా అటెండ్ చేశారు. కానీ వితౌట్ ఎనీ డౌట్ ఈ చిక్కుడుకాయ డ్రై ఫ్రూట్ చాలా బాగుంది కదా. అంటే అది కొంచెం కమ్మదనం వచ్చింది. దీంట్లో చిన్న ఫాల్ట్ ఏంటంటే ఆ అల్లం వెల్లుల్లి తర్వాత కొంచెం పచ్చిగా ఉన్నాయి అట్లా వేశారు కదా, కొంచెం ఎండింగ్ లో వేశారు. ఎండింగ్ లో వేశారు కదా, సో దాని వల్ల పచ్చిమిర్చి వేసినప్పుడు ఎప్పుడు కరెక్ట్ గా వేపాలి కదా. వేపాలి, అది ముందుగా వేస్తేనే నూనెలో వేస్తేనే అది మంచిగా వేగుతుంది. అంటే నేను అక్కడికి డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను, కానీ తర్వాత వేపితేనే దాన్ని ఉడికిన తర్వాత వేస్తే పచ్చి వాసన వస్తుందండి. ఇది చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. సో అయితే విన్నర్ సుజాత గారు. కంగ్రాచులేషన్ సుజాత గారు, రండి రండి. కంగ్రాట్స్ అండి సుజాత గారు, మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. విజయలక్ష్మి గారు రండి, మీకు MTR వారి తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. ఏం డిసప్పాయింట్ అవ్వదు. కంగ్రాచులేషన్. ఓకే అండి, మరి చిక్కుడుకాయతో 2 రెసిపీస్ చూసారు కదా, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు మీ అందరి కోసం మా ఊరి చిట్కా. ఓకే అండి, మా ఊరి చిట్కా చెప్పడానికి ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. గిఫ్ట్ కూడా నా చేతిలో రెడీగా ఉంది, మరి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు శాంత అండి. శాంత గారు, మరి ఏం చిట్కా చెప్తున్నారు? అది చింతపండు ఫ్రిడ్జ్ లో నిలవ పెడితే కలర్ మారకుండా ఉంటుంది, పురుగులు పట్టకుండా ఉంటాయి. అవునా, ఓకే ఓకే. నిజంగానే చింతపండు నిలువ ఉండే కొద్దీ నల్లనగా అయిపోతూ పురుగు పట్టేసి అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంటండి. చిట్కా బాగుంది కదా, అండ్ సమ్మర్ లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది నిజంగా. ఓకే శాంత గారు, మీకోసం ఈటీవీ నుంచి మంచి గిఫ్ట్. ఇంట్రెస్టింగ్ గా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్ లో మంచి రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీగా ఉన్నారండి. రాజు గారు, అందరూ చాలా క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు టెన్షన్ తో కూడా, ఏం చెప్పేస్తారో. యా, సో ఈరోజు అలసందలతో మసాలా కూర. అలసందలు నాకు చాలా ఇష్టం యాక్చువల్ కదా, కానీ మసాలా కూరగా చేయాలన్నమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అవునా, ఎందుకంటే మనకి బేసిక్ గా గింజలతో ఆల్రెడీ వంటలు చేస్తున్నారు, కాకపోతే అన్ని మిక్స్డ్ స్ప్రౌట్స్ అని ఇలాగా వడలు ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు, కానీ అలసందలతో మసాలా కూర. ఓకే ఓకే, ఎవరు రెడీగా ఉన్నారండి మరి అలసందలతో మసాలా కూర చేయడానికి? హాయ్, అలా వెళ్ళండి, మీరు ఇటు వచ్చేయండి. హాయ్, మీ పేరు? శైలజ గారు. ఇక్కడ మీ పేరండి? ప్రియా గారు. సో అలసందల మసాలా కూర రెడీయా? ఎప్పుడైనా చేశారా? చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారా ఇంట్లో? సో ఇద్దరు ఒకేసారి వంట చేస్తారు తెలుసు కదా, సో ఇద్దరులో ఏది బెస్ట్ గా ఉంటే వాళ్ళు కిచెన్ క్వీన్ అవుతారు అనమాట. ఓకేనా? రెడీయా మరి? రెడీ అండి. ఆయిల్ అండి, ముందు ఆయిల్ వేసారు, మీరేం వేస్తున్నారు? ఆయిల్ ఏనా? ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత
జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు. ఓకే, ఫస్ట్ తాలింపు వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది కొంచెం వేగాల, కొంచెం బ్రౌనిష్ రావాలి. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి. ఓకే ఓకే, మీరేం వేస్తున్నారు? ఇది బ్రౌనిష్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్. ఓకే ఓకే, నెక్స్ట్ తర్వాత కరివేపాకు వేయాలి. సో తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే ఓకే, ఆనియన్ పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి. ఇంకా తర్వాత టమాటా పేస్ట్. ఓకే, టొమాటో ప్యూరీ. దీని తర్వాత ఆనియన్. అంటే మనం పోపు దినుసులు అసలు వేసుకోవట్లేదా? ఉల్లిపాయ ముక్కలు వేసారు ఇక్కడ. ఓకే, అయితే డిఫరెంట్ గానే ఉంది గీత. కొత్తిమీర వేసుకుందాం. శైలజ గారు భయపడుతున్నారండి? లేదండి. లేదా? మరి మాకు కూడా వినిపించేలా చెప్పండి కొంచెం. మంజుషకు ఒకదానికి వినిపించట్లేదంట, అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా అసలు వినిపించట్లేదు. ఓకే, కొత్తిమీర వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి అక్కడ. అయితే ఇది పల్లీలు, నువ్వులు పేస్ట్ చేసుకొని వేస్తున్నారు. పల్లీలు, నువ్వులు పేస్ట్ చేశారు. వేయించారా? వేయించారు. నూనె లేకుండా వేయించి, నూనె లేకుండా దూరగా వేయించుకోవాలి. ఓకే, వేయించుకొని తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు వేయాలి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, పల్లీలు నువ్వులు మంచి అంటే గ్రేవీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పసుపు వేయండి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం కస్కస్ తెలుసు కదా, పచ్చగా. ఇది మీరే గ్రైండ్ చేస్తారా? ఓకే ఓకే. సో కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసినట్టున్నారు కదా అన్నమాట. సో ఇక్కడేమో ఉట్టి వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని, అల్లం కొద్దిగా తీసుకొని పచ్చగా చేసి వేసారు. ఇక్కడేమో పేస్ట్ వేసేసారు. ఇప్పుడేమో జీడిపప్పు పేస్ట్. ఓకే, అంటే పల్లీలు, నువ్వులు, జీడిపప్పు అన్ని కమ్మగా ఉంటాయి. సో గ్రేవీ పార్ట్ ఎక్కువ అన్నమాట ఇందులో. ఓకే, మసాలా కదా. ఓకే అండి, సరిపోతుందండి. నెక్స్ట్ టమాటో ముక్కలు. ఓకే ఓకే, టమాటో తొందరగా మగ్గడం కోసం మనం ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ తీసుకోవాలి. ఓకే, తొందరగా మగ్గిపోతుంది టమాటో. ఓకే, ఇక్కడ పసుపు ఇప్పుడు వేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ కారం. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఆలు వేసాలి. ఇక్కడేమో ఆలు. యాక్చువల్లీ మనము దీంట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఎందులో సాల్ట్ వేసారు? అలసందలో సాల్ట్ సాల్ట్ వేసి ఉడకపెట్టారు కాబట్టి చూసుకుని వేసుకోవాలి. సో ఉట్టి అలసందలు అయితే ఓన్లీ ప్లెయిన్ గా ఉంటాయని కొంచెం ఆలు యాడ్ చేస్తున్నారా? మనం ఏం యాడ్ చేయట్లేదండి ఇక్కడ, అలాగా ఓన్లీ అలసందలు పేస్ట్ లో యాడ్ చేశారు కదా. పల్లీలు అంటే మనకి బేసిక్ గా మసాలా కర్రీలు అంటే అలా పేస్ట్ లా చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు కదా. కాబట్టి డిఫరెంట్ కాంబినేషన్. ఇప్పుడు ఏం వేస్తున్నారు? పుదీనా. కొంచెం పెద్ద పెద్ద ఆకులే వేస్తున్నట్టున్నారు. మగ్గిపోతాయి అంటారా? అంతేనా? దీని తర్వాత నెక్స్ట్ కొంచెం మిర్చి పౌడర్. ఓకే, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసారు కదా. ఇప్పుడు సాల్ట్ ఇందాక కొంచెమే యాడ్ చేసాం కదా. అవును, ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు, కారం. అది కర్రీలా ఉంది. ఇది ధనియా పౌడర్. ఓకే, ఇప్పుడు మనం ఇది వేసుకోవాలండి. కొంచెం ధనియా పౌడర్ ఎక్కువ వేస్తే కొంచెం వాటర్ వేసినా థిక్నెస్ వస్తుంది, చాలా బాగుంటుంది. చపాతీలో కానీ రైస్ లో. కసూరి మేతి. ఓకే, కొంచెం మనకి అన్ని మసాలా కర్రీస్ లో కూడా మనం పేస్ట్ వేసుకోం కదా. సో అలా పేస్ట్ లో వేసుకొని ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోవచ్చు. కొంచెం మసాలా కర్రీ టైప్ లో కావాలనుకునే వాళ్ళు ఇలా రైస్ లోకి, చపాతీలోకి రెండింటికి చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేదా మనం కూడా కొన్ని వాటర్ యాడ్ చేయాలి. చాలా కానీ ఒకటే కర్రీ రెండు విధాలుగా, అందుకే మన కాంపిటీషన్ మెయిన్ బేస్ కూడా అదే కదా. నెక్స్ట్ ఇది అలసందలు వేసేసుకో. ఓకే, ఉడికించేసారా? మీరేం ఉప్పు వేయలేదండి? లేదండి. ఓకే గీత, నీ కాన్సెప్ట్ వచ్చేసింది ఇక్కడ. నూనె బయటకు వచ్చిందా? ఓకే, నూనె బయటకు వస్తే అది ఉడికినట్టు. అలసందలు వేసుకున్నాం. చాలా ఉడకడం సరిపోతుందా? ఉడకాలా? సరిపోతుంది. అలసందలు వేసుకొని కాసేపు మూత పెట్టేసుకున్నామండి. ఓకే, దీని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. ఓకే,
ఇది ఫుల్ గ్రేవీ కర్రీ అండ్ రోటీస్ లోకి మాత్రం సూపర్. అండ్ ఇక్కడ మసాలా ఘాటు ఫుల్ గా వస్తుంది. అదేంటి గరం మసాలా? కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇది అయిపోయిందండి? అయిపోయిందండి. ఇప్పుడు మనం ఓకే, చూసావా ఎంత బాగుంది. చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే రెడీ. రెడీ. నువ్వు ఇలాగే వంట చేస్తావా? ఆయిల్ వస్తే దింపేస్తావు? లేదు, ఇప్పుడు నాకు వంట తెలిసినాయి కదా, అది తెలియని వాళ్ళకి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దామా? ఇదేనా బాగుంది? ఇదే బాగుంది. మనం ఇప్పుడు గార్నిష్ చేసుకుందామండి కొత్తిమీరతో. దేంతో? కొత్తిమీరతో. ఓకే, నైస్. ఓకేనా? ఇంకా పుదీనా కూడా వేసి ఏం అడగంటది ఇంకా. ఇది వాటర్ వేసాం కదా, అక్కడ వాటర్ వేయడానికి చాలా టైం పట్టేలా ఉంది. అంటే అందులో పేస్ట్లు ఉన్నాయి కదా, ఫాస్ట్ గా కుక్ అయింది. అవును. ఇందులో ఏంటంటే పేస్ట్లు ఏం లేవు కదా. రైస్ లోకి పుదీనాలోకి బాగుంటుంది. స్మెల్ కోసం కొంచెం గ్రేవీ ఉంటే ఇప్పుడు సరిపోతుంది అనుకో. సరిపోతుంది. రెడీ. తీసేద్దామా? జీడిపప్పు కూడా వేసుకున్నామండి. డెకరేషన్ పార్ట్ అంతే. ఏ బౌల్ లో తీస్తారు? అదే మళ్ళీ గరం మసాలా. ఓకే, కలపరా ఒకసారి? అవసరం లేదు, అదే వేస్తుంటా. ఇందులోకి ఏం వేసారు లాస్ట్ లో? గరం మసాలా. ఓకే ఓకే. సో అంటే ఇప్పటిదాకా వేసినవన్నీ దాంట్లో చాలా మసాలా వేసేసారు. మసాలా కర్రీ కదండి, అలసందల మసాలా కూర. సో కాబట్టి మొత్తం చక్కగా మసాలాతోనే ఉండాలి, మసాలాతో ఉండాలని. ఇదిగో పట్టుకోండి. మీరు బౌల్ అయితే అక్కడ అందులో అలసందలు క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇందులో కొంచెం గ్రేవీలో కలిసిపోయింది కదా. బాదం పౌడరా, కొంచెం కొత్తిమీర ఫైనల్ గా, కొంచెం కాజు బాదం. ఓ ఇంకా చాలా ఉన్నాయి డెకరేషన్. ఓకే పెట్టండి. ఇక్కడ కూడా కాజు పెట్టారు. అవునా? చూడు, గుళ్ళు. యా, ఇవి కూడా గుళ్ళే. ఓకే, రెడీ రెడీ రెడీ. సరే, అలసందల మసాలా కూర ఈ రెండు నాకు ఇచ్చేసి, సో అలా వెళ్ళి చక్కగా మంచి చిట్కా చెప్పించి వచ్చేసాం అనుకో, మనం జడ్జెస్ కూడా ఇచ్చొస్తా. తప్పకుండా ఇచ్చిరా. ఓకే ఓకే అండి, మా ఊరి చిట్కా అంటూ ఇంకొక పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. మరి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు రాణి అండి. రాణి గారు బాగున్నారా? కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఎందుకంటే చిట్కా అందరికి అర్థం అవ్వాలి. సో ఏం చిట్కా చెప్తున్నారు? పన్ను నొప్పి వచ్చినప్పుడు ఒక లవంగం తీసుకొని పంట కింద పెట్టుకుంటే తగ్గిపోతుందండి. ఓకే, అంటే పన్ను నొప్పి వచ్చినప్పుడు కానీ పిప్పి పన్ను కానీ ఉన్నప్పుడు లవంగం కానీ లవంగం పొడి కానీ పెట్టుకోవచ్చు. సో పెట్టుకుంటే పన్ను నొప్పి తగ్గిపోతుంది. బాగుందండి చిట్కా, మంచి చిట్కా చెప్పారు. మీకోసం ఈటీవీ నుంచి మంచి గిఫ్ట్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ అలసందల మసాలా కూర అండి. మరి చూద్దాం, ఈ రోజు ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ గా చేశారు, 2 వెరైటీస్. చూద్దాం ఎవరు విన్నరో, ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. రండి, ఇదే కదా మీ కర్రీ. సో ఇవి అన్ని చూసారు కదా, పేస్ట్లు వేశారు. జీడిపప్పు పేస్ట్, పల్లి నువ్వుల పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్. ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి కళ్యాణి గారు, మళ్ళీ పిలుస్తాను. ప్రియా గారు రండి. అదేమో మొత్తం మసాలా ఫుల్. ఓకే ప్రియా గారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే అండి, మరి 2 రెసిపీస్ అయితే టేస్ట్ చూసేసారు. ఓకే అండి, మరి చూద్దాం ఈ రోజు కిచెన్ క్వీన్ ఎవరో. సో రాజు గారు, అరుణ గారు. రాజుగారు ఏంటి డిఫరెంట్ రెసిపీస్ ఇస్తున్నారు అసలు? సో అంటే బట్ ఒకటి చెప్పాలండి, ఈ రెసిపీ మాత్రం చాలా హెల్దీ రెసిపీ. అవునండి కదా, మసాలా కొంచెం తక్కువగా అలా వేసుకుంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా బాగా తీసుకోవచ్చు. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఎస్, అంటే రోటీ కాంబినేషన్ లో కూడా చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ టైమ్స్ లో తీసుకున్నా, ఏ టైం తీసుకున్న బాక్స్ కట్టేసుకున్నా కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు ఏ రెసిపీ నచ్చింది? బంగాళదుంప కాంబినేషన్ కదా, వెజిటబుల్ యాడ్ చేయడం మూలాన చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఘాటుగా, అంటే మీరు చూసారు కదా ఆవిడ స్పైసెస్, ఆ ధనియాల పొడి అండ్ అలసందల మసాలా అని యాడ్ చేశారు అందులో. ఫైనల్ గా గరం మసాలా. విన్నర్ రాజు గారు ప్రియా ప్రియా కిచెన్ క్వీన్. కంగ్రాచులేషన్ ప్రియా గారు, రండి. కంగ్రాచులేషన్స్ అండి. చక్కగా మసాలా కర్రీ అంటే అన్ని మసాలాస్ యాడ్ చేసి బాగా చేశారు. మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. రండి, ఏమి డిసప్పాయింట్ అవ్వద్దండి. సో మసాలా కదా కొంచెం స్పైసీగా ఉండి, అది అంటే కరెక్ట్ మసాలా కర్రీ లాగా అనిపించింది అనమాట మన జడ్జెస్ కి. సో మీకు MTR నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్.
ఓకే, మరి ఈ రోజు కిచెన్ క్వీన్ ప్రియా గారు తయారు చేసిన అలసందల మసాలా కూర తయారీ విధానం ఒకసారి చూద్దాం. అలసందల మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిలో ఉడికించిన అలసందలు, కొత్తిమీర, అలసందల మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని బాదం పౌడర్, కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే అలసందల మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మనం చెప్పుకుంటూ చూద్దాం రౌండ్ లోకి వచ్చేసాం. మంచి సరదాగా సాగిపోయే రౌండ్ కదా. సో మరి మనతో ఆడడానికి పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. మరి పలకరిద్దామా? హలో అండి. హలో, గుడ్ మీ మార్నింగ్. పేరు? నా పేరు సువర్చల అండి. ఓకే అండి, మరి ఆడతారా మాతో పాటు? ఆడతా. ఓకే, కళ్ళ గంతలు కట్టేనా? ఓకే. ఓకే, మీకోసం. ఓకే, చెప్పండి. ఇది చింతపండు అండి. ఏంటండి? చింతపండు. అయ్యో రామా, మరి అంత వెంటనే చెప్పేస్తే ఎలాగండి? ఇంత ఎక్స్పీరియన్స్ లో మాత్రం తెలియదండి. ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? నీళ్ళైనా కానివ్వండి. ఓకే, సరే అయితే చూసేద్దాం. మీ కళ్ళతో మీరే చూసేయండి దాన్ని. నేను తీస్తాగా. సరే, చింతపండే. మొత్తానికి ఎక్స్పీరియన్స్ అనిపించుకున్నారండి. చాలా చక్కగా చెప్పారు. పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, చూసారు కదా మన ఫస్ట్ పార్టిసిపెంట్ కక్కమని చెప్పేశారు, ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎలా ఆడతారో చూద్దాం. హలో అండి, మీ పేరు? సీతాలక్ష్మి గారు. మరి ఆడమే కదా? ఓకే అండి. కళ్ళ గంతలు కట్టేనా? ఓకే. చూడండి, దాన్ని ముట్టుకుని అదేంటో చెప్పేయండి. మిరియాలండి. ఏంటండి? మిరియాలండి. అంటే మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? పోనీ ఇంకోటి ఏమన్నా చెప్తారా? మీకు 3 ఆప్షన్లు ఉన్నాయి, 3 పేర్లు చెప్పొచ్చు. ఇదైతే అదే మిరియాలండి. ఇంకేం. ఓకే, సరే అయితే మిమ్మల్ని ఇంకా టెన్షన్ పెట్టనులేండి, తిప్పేస్తాను. అది మరి కరెక్టో కాదో మీరే డిసైడ్ చేసి చెప్పండి. కరెక్ట్. ఓకే, పోనీ కళ్ళు ఇప్పుడు సరిగా అయిపోయాయా? అయ్యో, నేను చాలా టైట్ కట్టేసానేమో. ఓకే అండి, కరెక్ట్ గా చెప్పారు. మీకోసం ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చెప్పుకోండి చూద్దాం రౌండ్ లో. నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీ, మాట్లాడేద్దాం. హలో అండి, మీ పేరు? మధురవాణి అండి. మధురవాణి గారు, చాలా చక్కగా హ్యాపీగా స్మైల్ చేస్తున్నారు, మాకు బాగా నచ్చింది. మరి ఆడేద్దామా? ఆడదాం. కళ్ళ గంతలు కట్టేనా? ఓకే అండి, మీకోసం రెడీ ఇంగ్రీడియంట్ పట్టుకోండి. అదే ఎండుమిరపకాయలండి. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఈజీ ఐటమ్ వచ్చేసింది కదా. ఈజీ అని మీరు అనేసుకుంటే సరిపోదు, అది నేను ఒప్పుకోవాలి. తెలుస్తుందండి ఎండుమిరపకాయలు. గిఫ్ట్ ఇవ్వాలి నేను ఒప్పుకుని. ఇక్కడ ఎండుమిరపకాయలేనా? అవునండి, ఎండుమిరపకాయలే. ఇంక ఇలా ఏవి ఉండవా? ఆలోచించుకోండి ఒకసారి. ఎండుమిరపకాయలేనండి, రెడ్వి. తీసేనా మరి? అది ఓకే, సరే అయితే మీరంత కాన్ఫిడెంట్గా ఉంటే నేనేం చేస్తాను, తీస్తాను. ఓకే అండి, ఎనీవే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, చెప్పుకోండి చూద్దాం రౌండ్ లో. పార్టిసిపెంట్స్ అందరూ సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ కూడా రెడీ, మాట్లాడదాం. హలో. హలో అండి, మీ పేరు? సత్య తులసి అండి. సత్య తులసి గారు, మరి ఆట ఆడేస్తారా? చూస్తారా? ఏంటండి అది? వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలా? వెల్లుల్లిపాయలు ఇలాగే ఉంటాయా? ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకేం లేదు, అంతే. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. లేదు, నా మాట వినండి. అసలు లేదు, వెల్లుల్లిపాయలు అంతే. రెండో మాట లేదంటారు? లేదు అసలు. సరే, ఇంకేం చేస్తాం చూద్దాం.
వెల్లుల్లిపాయలే. ఇంక ఇలా ఏమీ ఉండవా? ఉల్లిపాయలు కూడా ఉంటాయి కదా. ఉల్లిపాయ రౌండ్ గా ఉంటది కదండి. ఇది రౌండ్ గా లేదా? లేదు కదండి, డిఫరెన్స్ తెలుస్తుంది. ఉల్లిపాయ అయితే రౌండ్ గా ఉంటది. ఓ, అయితే మీరు అప్పుడే అంటే ఫస్ట్ టచ్ లోనే దాన్ని మొత్తం చదివేశారనమాట. ఓకే, ఎనీవే కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. అదండి, అందరూ ఒకే ఛాన్స్ లో చెప్పేస్తున్నారు. మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఎన్ని ఛాన్సులు తీసుకుంటారో చూద్దాం. హలో అండి. హలో అండి. చాలా కాన్ఫిడెంట్ గా లేదు, నేను ఒకటే అని చెప్దాం అనుకుంటున్నారు కదా. మీ పేరు? అనిత అండి. అనిత గారు రెడీయా? మరి కళ్ళ గంతలు కట్టేనా? అనిత గారు, మీ కాన్ఫిడెన్స్ కి తగ్గట్టే ఒక మంచి ఇంగ్రీడియంట్ వచ్చిందండి. అదేంటో చూడండి. మరి రవ్వ అండి. రవ్వ అంటే సరిపోదు, అది ఏం రవ్వ? ఉప్మా రవ్వ. రవ్వలు చాలా దగ్గరగా ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. జాగ్రత్తగా చెప్పండి. ఇంకో ఛాన్స్ తీసుకుని చెప్పండి. ఇంకో ఛాన్స్ తీసుకుంటే గిఫ్ట్ పోతుందండి. కళ్ళ గంతలు తీసేనా? మరి నాకు ఇప్పుడు ఒక మంచి పాట గుర్తొస్తుంది, కాంతారావు గారు పాడిన పాట. ఎవరు చేసిన ఉప్పా అని నన్ను అడిగితే కాదు, మీరు చెప్పాలి. అంటే మళ్ళీ టెన్షన్ పెట్టారు కదండి, అందుకే అందరికి అలాగే నా స్ట్రాటజీ పట్టించుకోవద్దు అని. ఇలా కన్ఫ్యూజ్ చేసి ఎలాగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇట్స్ వెరీ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి, ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయి. చాలా కాన్ఫిడెంట్ గా తప్పు చెప్పేశారు ఆవిడ, అనిత గారు. ఓకే, మన నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. మరి ఈవిడేం చెప్తారు చూద్దాం. హలో అండి. హలో. మీ పేరు? సుజాత. సుజాత గారు దగ్గర రండి. ఏంటి కళ్ళ గంతలు కట్టిమంటారా? కనుక్కుంటారా మరి ఇంగ్రీడియంట్ ని? ఇందాక అనిత గారు లాగే ఉన్నా చెప్పేస్తారా? సరే అయితే. ఓకే, మీకోసం కూడా ఒక మంచి ఇంగ్రీడియంట్ తీసి పెట్టాను, చూడండి. ఆడియన్స్ అందరూ చెప్పేస్తుంది. లేదు లేదు, పుట్టగొడుగులు. మీరు కూడా అనిత గారు లాగా కాన్ఫిడెంట్ గా తప్పు చెప్తారా? లేదండి, అవి. సరే అయితే నేను గంటలు విప్పేస్తున్నాను, మీరు 2 ఛాన్సులు వదిలేసుకుంటున్నారు. గిఫ్ట్ పోతే నన్ను అనకూడదు, సరేనా? ఇదే స్మైల్ తో వెళ్ళిపోవాలి. సరే అయితే. మీరు మాత్రం ఎక్కడా తొణకలేదు, మొత్తాన్ని ఫిక్స్ అయిపోయారు. సో మొత్తానికి మష్రూమ్సే, పుట్టగొడుగులు. ఓకే అండి, కంగ్రాచులేషన్స్. సో చక్కగా మాతో పార్టిసిపేట్ చేసినందుకు ఈటీవీ నుంచి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 రెసిపీస్ తో ఇంట్రెస్టింగ్ గా సాగే మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఈ రోజు చక్కగా 5 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఈ 5లో ఏది గెలుస్తుందో, ఎవరు విన్నర్ అవుతారో. సో ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నవత అండి. నవత గారు, ఏం చేశారు నవత గారు మీరు? మొక్కజొన్న గారెలు అండి. మొక్కజొన్న గారెలు అవేనా? ఓకే. ఓకే నవత గారు, అక్కడ వెయిట్ చేయండి, మళ్ళీ పిలుస్తాను. ఓకే అండి, మరి ఫస్ట్ రెసిపీ టేస్ట్ చూసారు మొక్కజొన్న గారెలు. ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీరేం చేశారు? హల్వా పూరి. హల్వా పూరి. ఓకే, ఒక నిమిషం వెయిట్ చేయండి అక్కడ. ఓకే అండి, మరి 2 రెసిపీస్ టేస్ట్ చూడటం అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సత్యకళ. సత్యకళ గారు, మీరేం చేశారు? 7 కప్ స్వీట్ అండి. 7 కప్ స్వీట్. ఓకే అండి, చూద్దాం. పేరైతే వెరైటీగా ఉంది. మరి మీది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో లేదో మళ్ళీ చెప్తాను నేను, వెయిట్ చేయండి ఒక నిమిషం. ఓకే, మరి 7 కప్ స్వీట్ వెరైటీగా ఉంది కదా వినడానికి. మరి టేస్ట్ చూడటం అయిపోయింది. ఇప్పుడు మన ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మాధురి. మాధురి గారు, ఏం చేశారు? మజ్జిగ పులుసు చేశాను. మజ్జిగ పులుసు చేశారా? అవేంటి మధ్యలో బోండాలా? మైసూర్ బోండానా? అవునా? ఓకే అండి, మళ్ళీ పిలుస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి.
ఓకే అండి, మరి 4 రెసిపీస్ అయిపోయాయి. ఇంకా మన లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్ అండి, మీ పేరు? సునీత గారు, మీరేం చేశారు? చిలగడదుంప బూరెలు. చిలగడదుంప బూరెలు. సో మామూలుగా శనగపప్పుతో చేస్తారు కదా, సో మీరేమో చిలగడదుంప స్టఫింగ్ చేశారా? ఓకే 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 అండి, మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి జడ్జెస్ 5 రెసిపీస్ టేస్ట్ చూసేసారు. మరి 5 రెసిపీస్ లో ఏది విన్ అవుతుందో, ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఓకే అండి, మరి మన జడ్జెస్ డిసైడ్ అయిపోయారు. ఇంక ఇప్పుడు అనౌన్స్ చేస్తారు రెసిపీ ఆఫ్ ద డే ఏదో. స్వీట్ ఐటమ్స్ 3 స్వీట్లు 2 హాట్. యా, బాగుంది. మజ్జిగ పులుసు బాగుంది యాక్చువల్లీ, కానీ కొంచెం పుల్లగా అయిపోయింది కదా రాజు గారు. కొంచెం అంటే మరీ పుల్లగా ఉంది అది. సో ఇవాళ చూసిన ఐటమ్స్ లో యాక్చువల్లీ టైట్ కాంపిటీషన్ మజ్జిగకు 7 కప్స్ కొనింది అనమాట. ఓకే, కానీ స్వీట్ అయినా కూడా 7 కప్స్ చాలా బాగుందండి. రెసిపీ బాగుంది. స్వీట్ అంటే మైసూర్ పాక్ నే ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటా, ఇట్లా అంత టేస్టీగా రుచిగా ఉంది. ఓకే, సో అయితే కాన్సెప్ట్ బాగుంది. సో 7 ఈ టఫ్ కాంపిటీషన్ లో రెసిపీ ఆఫ్ ద డే 7 కప్స్ స్వీట్ అన్నమాట. ఓ కంగ్రాచులేషన్. సత్యకళ గారు రండి. సత్యకళ గారు, మంచి వెరైటీ స్వీట్ చేశారు, మీరే విన్ అయ్యారు. మీకు గీతా హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే 7 కప్ స్వీట్ అండ్ విన్నర్ సత్యకళ గారు. మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దండి, రండి, మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే 7 కప్ స్వీట్. మరి ఈ స్వీట్ తయారీ విధానం ఏంటో ఒకసారి చూద్దాం. 7 కప్ స్వీట్ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో శనగపిండి, పంచదార వేసి నెయ్యి, పాలు, పచ్చి కొబ్బరి వేసి స్టవ్ సిమ్ లో ఉంచి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. దీన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, 7 కప్ స్వీట్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. మరి ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. ఓకే అండి, మా ఊరి చిట్కా చెప్పడానికి మరొక పార్టిసిపెంట్ రెడీ. మరి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? కృష్ణకుమారి అండి. కృష్ణకుమారి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? ముఖానికి మచ్చలు మొటిమలుగాను ఉంటే కలమంద గుజ్జులో పసుపు వేసి కొంచెం కలిపి ముఖానికి అంతా అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత కడుక్కుంటే మచ్చలన్నీ పోతాయి. సో 1 అవర్ తర్వాత కడిగేసుకుంటే మేనిఛాయ పెరుగుతుంది, అలాగే మొటిమలు, దానివల్ల వచ్చే మచ్చలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయంటండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. మరి మీకు ఈటీవీ నుంచి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ ని. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. అలాగే మరి మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే మా అడ్రస్ MTR మసాలా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మంచి ఈ రోజు ఎపిసోడ్ ని చాలా ఎంజాయ్ చేసాం కదా. నిజమే, వంటలు అదిరిపోయాయి. చెప్పుకొని చూద్దాం, చక్కగా ఆడారు, చిట్కాలు మంచి చెప్పారు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనతో పాటు ఆడియన్స్ కూడా వెయిట్ చేయాల్సిందే, చేస్తూనే ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.